హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ అమ్మాజీ జాతకం. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. కాళ్ళ ఏళ్ల మధ్య ఒరిస్తే సైబాల్ రాసుకుంటా మా పెళ్ళయ్యి 15 ఏళ్ళు దాటినా నా కడుపునింత కాయలేదండి అంది అమ్మాజీ. నవ్వేశాడు ఆ కాండ్రకోట సిద్ధాంతి గారు. అలా నవ్వుతారేంటండే ఎదురడిగింది అమ్మాజీ. ఇల్లంతా తిరిగి అవతల వీధి దాకా ఉన్న ఇంటెనక దొడ్డి కూడా చూసేసిన సిద్ధాంతి ముందు ఈ పాతింట్లో కాపురం మానేసి దొడ్డి వైపు ముఖద్వారం పెట్టి కొత్త ఇల్లు కొట్టుకుని అందులో కాపురం చేయండి, మీకు పిల్లలు పుట్టకపోతే నన్ను అడగండి అనేసి మంచి తనే పెట్టేసి వాస్తుకి తగ్గట్టు నేను ప్లాన్ గీస్తే నా మేస్త్రులే వచ్చి కట్టాలి, మరి పర్లేదా అన్నాడు. పర్లేదా అంటారేంటండి, భలే ఓరే అన్నాడు అమ్మాజీ భర్త రామిరెడ్డి. మేస్త్రులంతా పెద్దాపురం నుంచి వస్తారు, వాళ్ళకి కూలీతో పాటు భోజనాలు కూడా పెట్టాలి, ఇల్లు కట్టే స్థలంలోనే మూల పాకేసుకుంటారు, సరేనా అన్నాడు. మీరింకేం మాట్లాడకుండా ఉన్న పళాన ఆళ్ళని పంపించండి అని తాంబూలం ఘనంగా ఇచ్చి బస్సు దాకా సాగనంపారు సిద్ధాంతి గారిని. అనుకున్న మంచి రోజు కంటే ఒక పూట ముందే దిగిపోయారు పెద్దాపురం మేస్త్రులు. మర్నాడు పొద్దుట ముహూర్తం టైంకి బ్రహ్మల సుబ్బారావు గారితో పూజలు చేయించి పునాది రాయేసి ఇక తవ్వటం మొదలెట్టేశారు. పనులు చకచకా సాగిపోతున్నాయి. పునాదుల తర్వాత టేక్ గుమ్మాలు కిటికీలు పెట్టి గోడలు లేపారు. చకచకా అయిపోతున్నాయి. ఆ ఇల్లు కట్టే పనిలో రామిరెడ్డి కంటే ఎక్కువ కష్టం అమ్మాజీ పడుతుంది. అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. అయితే నుయ్యి వాయువ్యంలో తవ్విద్దాం, పెడపర్తిలో ఎవరో చెప్పారు మొన్న అంది అమ్మాజీ. తూర్పున తవ్విస్తేనే చాలా మంచిదండి అన్నాడు పెద్దాపురం తాపీ మేస్త్రి మూలాస్వామి. అంతలో వచ్చిన భర్త రామిరెడ్డి, మన మేస్త్రి చెప్పిందే కరెక్టు, తూర్పు పక్కే కరెక్ట్ అన్నాడు. మాటా పెరిగింది, వాదన కింద మారింది. చివరికి ఎన్నో ఇళ్ళు కట్టిన మేస్త్రి మూలాస్వామి శాస్త్రమంతా చదువుతా రామిరెడ్డికి సపోర్ట్ చేయడంతో వాళ్ల మాటే నెగ్గింది. వాళ్ళలా మాట్లాడుతుంటే తట్టుకోలేక పేణంలో కుతకుతా ఉడికే బెల్లంలాగైపోయిన అమ్మాజీ ఎలాగోలా సావండి అనేసి వెళ్ళిపోయింది. నువ్వు తూర్పునే తవ్వేరు. చివరికి తన మాట లెగ్గలేదన్న దాంతో ఇల్లు కట్టుబడి దగ్గరికి అమ్మాజీ వస్తుంది గాని పూర్వమంత శ్రద్ధ లేదు. ఏదో పనోళ్ళందరికీ వండింది పెట్టేసి వెళ్తుంది. వెళ్తా మేస్త్రి అప్పలస్వామికేసి విసురుగా చూసి వెళ్తుంది. వంటగది ఉత్తర ముఖాన కడదాం, మారేడు బాకలో ఒకరు చెప్పారు అంది అమ్మాజీ. తూర్పు ముఖం మంచిదండి అన్నాడు మూలాస్వామి. వచ్చిన రామిరెడ్డి, మన సిద్ధాంతి గారు కూడా తూర్పు అన్నట్టే గుర్తు అన్నాడు. చాలా కోపం వచ్చేసింది అమ్మాజీకి. ఇంట్లో వంట పెంట చేసేది నేను, ఇంట్లో ఎక్కువ ఉండేది నేను, నా మాటే నెగ్గాలి అంట వాదించటం మొదలెట్టింది అమ్మాజీ. మర్నాడు బస్సు దిగిన కాండ్రకోట సిద్ధాంతి గారు తూర్పు ముఖంగా వంట ఎడతెగని పంట అన్నాడు. ఉక్రోషంతో రెచ్చిపోయిన అమ్మాజీ, ఎలాగోలా సావండి, పిల్లలు కావాలంటే రాంపురం వెళ్ళి ఈలివాడ పిల్లిగారి హాస్టల్లో పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటా గాని ఈ కొత్తింట్లో మట్టుకి చస్తే అడుగెట్టనేసి పాతింటికి వచ్చేసింది. చాలా బతిమాలి చూశాడు రామిరెడ్డి. రానుగాక రానంది. తర్వాత కాండ్రకోట సిద్ధాంతి, చివరికి మేస్త్రి మూలాస్వామి చెప్పి చూశారు. చచ్చినా రానంది. ఇక ఆ మనిషే రాకపోతే అసలు ఈ గృహప్రవేశం ఎవరు చేస్తారు అంట అందరికీ కూలీలిచ్చి పంపించేసి ఆ ఇంటిని అలాగే వదిలేసి పాతింట్లోకి వచ్చేశాడు రామిరెడ్డి. చాగల్నాట్లో బాలవరం అవతల దొంతమూరులో ఓ 50 ఎకరం ఉంది రామిరెడ్డికి. వేసంగుల్లో దుళ్ళని మేత కోసం అక్కడికి తోలేస్తూ ఉంటాడు. పనున్నా లేకపోయినా ప్రతి నెల మొదటి వారమంతా దొంతమూరులో ఉండి వస్తూ ఉంటాడు. నెల అన్నేసి రోజులెందుకని అమ్మాజీ అడిగితే జీడి మామిడి విత్తనాలు కొనాలని, దుక్కు దున్నాలని, జలగడ్డికి గింజలు జల్లించేది పనుందని, చెరువు ఎండిపోతే మెరక తీయిస్తున్నానని ఇలాగేదో చెప్తున్నాడు. ఆ వేళ ఉద్ధారకుడి ద్వారా బయటపడింది ఒక కథ. అదేంటంటే ఆ దొంతమూరులో పాప అని ఒక మనిషి ఉందంట రామిరెడ్డికి. 2 పిల్లలు కూడా అంట ఆ పాపకి. సవ్వారీ బండి కట్టించుకుని పొలంలో ఉన్న రామిరెడ్డి దగ్గరికి వెళ్ళిపోయిన అమ్మాజీ, ఇది నిజమా
అనేసి నిలదీసింది. అమ్మాజీ రంకెలకి కలుపు తీస్తున్న ఆడోళ్లంతా పని మానేసి చూస్తున్నారు. పక్కనే ఉన్న నరాలపాలెంలో జనమంతా వచ్చేశారు. ఇది నిజమా? నేను విన్న ముక్క నిజమేనా అనేసి పిచ్చెక్కిపోయినట్టు అరుస్తుంటే వాళ్ళ ముందు తలెత్తుకోలేని దశకొచ్చేసిన రామిరెడ్డి ఏంటే ఆ ఎర్రి కేకలు? నిజమే అయితే ఏంటంట అనేశాడు. అంతే ఇంకా పూనకం వచ్చేసినట్టు ఊగిపోతా ఇంటికొచ్చేసిన అమ్మాజీ ఈ జన్మకి నీ ముఖం చూడనుగాక చూడ్ను అని శపథం చేసి తన వస్తువులన్నీ సర్దేసుకుని ట్రంకు పెట్టెలు సవారీ బండిలోకి ఎక్కించేసుకుని పుట్టునూరైన పొలమూరెళ్ళిపోయింది. ఆ తర్వాత పొలమూరు వచ్చిన రామిరెడ్డి రమ్మని చాలా బతిమాలాడు. రాలేదు. చేగల్నాడులో ఉన్న ఆ పాపని చిన్నపిల్ల తీసుకొచ్చాడు. అమ్మాజీ కాళ్ళెట్టుకుని తప్పైపోయిందని ఏడ్చింది పాప. చంటి పిల్లలతో దండం పెట్టించింది. ఏ మాత్రం కరగని అమ్మాజీ ఉన్న పళాన వెళ్ళిపోండి అనేసి ఒకటే కేకలు. ఇంటి మగోడు బయటేవో పెత్తనాలు చేస్తూ ఉంటాడు, ఆళ్ళోళ్ళం మనం సర్దుకుపోవాలి గాని ఇలా అల్లరి చేయకూడదు అన్న వదిన గారిని చీపురు కట్ట తీసుకుని వీపు నిండా దద్దుర్లొచ్చేలాగా బాధేసరికి గుడిపక్క ఆచార్లు గారింట్లో దాక్కుంది ఆ వదిన గారు. అమ్మాజీ చెల్లెలు బులిమంగాయమ్మ గారిది ఆనపర్తి. అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాజీ వాళ్ళింట్లోనే ఉండటం మొదలెట్టింది. ఒకరోజు తొసిపూడి నుంచి సమర్థ పిలుపుల కోసం వచ్చిన బంధువులు ఇంట్లో ఉన్న అమ్మాజీని చూసి ఈ మనిషి ఎవరు అన్నారు. మంగాయమ్మ అక్కగారట, పసలపొడి ఆళ్లది సమాధానం చెప్పింది పక్కింటి మనిషి. మరి ఆళ్ళుళ్ళో ఉండక ఇక్కడేంటి అడిగారు బంధువులు. గొడ్డుమోతు మనిషి, పంతాలకి పట్టుదలకి ఎక్కువ పోద్ది. ఏదో చిన్న గొడవ వచ్చి మొగుడిని వదిలేసింది. ఆ పెనిమిటి రామిరెడ్డి చాలా నిమ్మళం. అయినా మొగోడి కిందుండే ఆడదానికి అంత పట్టుదల పనికిరాదు అందా పక్కింటి మనిషి. ఆ మాటలు విన్న అమ్మాజీ అమాంతంగా లేచి బూజు దులిపే కర్రతో ఆ పక్కింటి మనిషి మీదకి దూకేసరికి వణికిపోయి పారిపోయారంతా. వెంటనే బట్టలయ్యి సర్దేసుకుని అక్కగారు సుబ్బాయమ్మ ఉండే బలభద్రపురం మకాం మార్చింది అమ్మాజీ. అక్కడికొచ్చిన చెల్లెలు బులిమంగాయమ్మ, ఆవిడ భర్త పద్దయ్యారెడ్డి ఎంత బతిమలాడినా వెనక్కు రానంది. నేను మాటంటే మాటే అంది, పట్టంటే పట్టే అంది. ఆ బలభద్రపురంలోనే ఉండిపోయిన అమ్మాజీ అక్కయ్య గారైన సుబ్బాయమ్మ ఇద్దరు కొడుకుల్లో చిన్నోడు బాబుల్ని దత్తత తీసుకుని అత్తరాబాతంగా పెంచుకోవటం మొదలెట్టింది. బిక్కవోలు స్కూల్లో చదువుకుంటా పెద్దదిగిన బాబులకి తన ఆస్తి మొత్తం రాసేసి పందలపాక సంబంధం చేసింది. వచ్చిన కోడలి పేరు రాజ్యం. తండ్రిది రాజమండ్రిలో సోవాలమ్మ గుడి దగ్గర దుళ్ళ వ్యాపారం అంట. అక్కడ చదువుకోవటం వల్ల భాషలో యాస లేదు. ఒకరోజు కొడుకు కోడలు తను కారు కట్టించుకుని గోకవరం అవతల తండికోట వెంకన్నబాబు గుడికెళ్ళారు. బాబులేమో గుండు గీయించుకోవటానికి వెళ్తే సీమసింత చెట్టు కింద నిలబడున్న ఓ కుర్రోడితో తెగ మాట్లాడుతుంది కోడలు రాజ్యం. అది చూసిన అమ్మాజీ బుల్లి ఇల్రావోలే అని పిలిచింది. రాకుండా ఇంకా మాట్లాడుతానే ఉంది రాజ్యం. ఆ కుర్రాడు వెళ్ళాక దగ్గరకొచ్చిన అమ్మాజీ ఎవడాడు అంది. మా దూరపు బంధువు, వాళ్ళ ఇల్లు మామిడాడ పాటి మీద అంది. పాటి మీదో కాటి మీదో ఎక్కడికైతే నాకేంటి, అంతంతసేపు ఏంటాడితో ఆ మాటలు అంది అమ్మాజీ. ఆడు ఈడు అనకండి, అతను చాలా మంచివాడు, కాకినాడలో ఉద్యోగం. ఆడి ఉద్యోగం కాకినాటలో అయితే నాకేంటి, చాగల్నాట్లో అయితే నాకేంటి, పెళ్ళైన ఆడదానివి అసలు ఆడితో అలా పెట్టరేగిపోవటం ఏంటి, బంధువుల మనిషితో మాట్లాడడం తప్ప, ఆ ఎదురు ప్రశ్నలంటే, అసలు ఆ పరాయి మగాడితో అంతంతసేపు మాటలేంటే, ఆ నవ్వులేంటే, చెప్పు నాకసలే ఓరం తక్కువ, చెబుతావా లేదా? ఏంటత్తయ్యా ఇది, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈలోగా గుండు గీయించుకొని వచ్చిన బాబులు ఏమైంది అన్నాడు. విసుర్లు నోటి సుతతో ఉంటాయేమో, చాలా మాటలు వదిలేసింది అమ్మాజీ. రాజ్యం కూడా ఉండబట్టలేక కొన్ని మాటలని ఆవేశంలో ఇంగ్లీష్లోకి దిగిపోయింది. అర్థం కాక అవేవో తిట్లని అపార్థం చేసుకున్న అమ్మాజీ రాజ్యం మోచేతి దగ్గర జబ్బల దగ్గర ఘాట్లు పడి రక్తాలు కారేలాగా కొరికేసింది. ఉండబట్టలేకపోయిన బాబులు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి తల్లిని మందలించాడు. దాంతో అరుపులన్నీ ఒక్కసారి ఆపేసిన అమ్మాజీ ఉన్న పళాన బలభద్రపురం బయలుదేరిపోయి ట్రంకు పెట్టెల్లో తన నగలు దాచుకున్న డబ్బులు బట్టలు కుక్కేసుకొని చిన్న కారు కట్టించుకొని సామర్లకోటెళ్ళి స్టేషన్లో ఆగున్న ఈస్ట్ కోస్ట్ బండెక్కేసింది. మొత్తానికి ఎలాగో కాశీ చేరిన అమ్మాజీ అక్కడ కొన్నాళ్ళుంది. ఒక రోజు దేవుడి గుళ్ళో తనకెదురు చెప్పిన పండాతో మాట రావటంతో ఆణ్ణి తెగ తిట్టేసి పక్కనే ఉన్న ఇంకో సాధువుకి తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టె మొత్తం దానం చేసేసి
మీ కాశీ కంటే మా ద్రాక్షారం భీమేశ్వరుడి గుడే నయ్యం అని దేవుణ్ణి కూడా తిట్టేసి బయలుదేరిపోయింది. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అన్న ఇంకితం లేకుండా నోటికొస్తే అది అనేయటం, పట్టిన మంకు పట్టుతోనే ముందుకెళ్ళటం, ఎదుటోళ్ళని ఇట్టే ఇంకోలాగా అర్థం చేసుకోవటం వల్ల ఎవరెవరితోనో ఏవేవో గొడవలు పడతా ఊళ్ళు మారుతా తిరుగుతుంది అమ్మాజీ. ఏళ్ళు ఊళ్ళు గడుస్తున్నాయి, కాలం కరుగుతా వస్తుంది. శివరాత్రి ముందు రోజు ద్రాక్షారామం భీమేశ్వరుడి గుడికి 4 ప్రాకారాల ముందు పందిళ్లు వేసే సందట్లో ఉన్నారు జనం. కాలభైరవ స్వామి ఆలయం ముందు సోమవార మండపం దగ్గర మామిడాకుల తోరణాలు కడుతున్నారు. చిత్రగుప్త సభ దగ్గర కూడా జనం తిరుగుతున్నారు. గుడికి దూరంగా రావి చెట్టు దగ్గర పాడైపోయిన ఓ మండపం కింద స్నేహితులతో పాటు కూర్చున్న గిరిబాబు పేకాడుతున్నాడు. గిరిబాబు సొంతూరు ఆర్యవటం. ద్రాక్షారామం భీమేశ్వర టాకీస్లో టికెట్లు గుమస్తా పని చేస్తున్నాడు. పేకాట పిచ్చి కాస్తా ఉన్న గిరిబాబుకి ఎప్పుడు లేంది ఆ వేళ ఆటలో మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. రాత్రికి తిండెలాగరా దేవుడా అనుకుంటుంటే ఆటలో డబ్బులు బాగా వచ్చినా జతగాడు గంగారావు జీతం రోజున తిరిగిద్దుగాన్లే అనేసి అదోలా నవ్వుతా పక్కోడి కన్ను కొడతా 5 రూపాయలు అప్పిచ్చాడు. ఆ నోటు జేబులో పెట్టుకుని లేచి నడుచుకుంటూ వస్తున్న గిరిబాబు ఆలయం తూర్పు గోపురం ముందున్న రావి చెట్టు దాటుకుంటా వస్తుంటే ఓ ఆడమనిషి ఏడుపు వినిపించింది. అటు పక్కకి తిరిగి చూశాడు. బాబు, తిండి తిని 3 రోజులైందండే, నోట్లోకి ఏదో ఒకటి వెళ్ళకపోతే ప్రాణాలు పోయేలాగున్నాయి నాయనా అని ఏడుస్తున్న అమ్మాజీని పోల్చుకోవటానికి కూడా వీలు లేకుండా ఉంది. సన్నగా వంగిపోయి బులుగుపోయిన వెదురుగెడలాగా ఉంది. మొత్తం పండిపోయిన జుట్టు 3 అంతులు రాలిపోయి చెల్లా చెదురైపోయింది. కనుగుడ్లు లోపలికెక్కడికో పోయి ఉన్నాయి. ఇంకా సేపట్లో ప్రాణాలు పోయేలాగున్న అమ్మాజీ తనకేసి అలాగా చూస్తా అడుగుతుంటే అదోలాగైపోయింది గిరిబాబు మనస్సు. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి వచ్చిన కన్నీళ్లు ఛాతీ మీదెక్కారినియ్యి. జేబులో ఉన్న 5 రూపాయల నోటు ఆవిడ గుప్పట్లో పెట్టి రిజిస్ట్రార్ ఆఫీసు అవతలున్న తన గదిలోకెళ్ళి కుండలో నీళ్లు తాగి పడుకున్నాడు. తెల్లారింది. శివరాత్రి. ఊరు నిండా ఒకటే జనం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలతో నిండిపోయింది ద్రాక్షారామం. సప్త గోదావరిలో స్నానాలు చేసి నీళ్ళొడుతున్న బట్టలతో గుళ్ళోకెళ్ళటానికి ఒకటే తోసుకోవడాలు. కొబ్బరికాయల కొట్లవాళ్ళు, హారతి కర్పూరం అమ్మే పిల్లలతో ఒకటే గోల. అడుగు తీసి అడుగేయటానికి చాలాసేపు పట్టేస్తుంది. దర్శనం కోసం గుళ్ళోకెళ్ళబోతున్న కొందరు భక్తులు మహాద్వారానికి దూరంగా చూస్తా ఆగిపోయారు. కుళ్ళు కాలువలో ఉన్న శవాన్ని తీస్తున్నారు. అటుగా వెళ్తా చూసిన గిరిబాబు రాత్రి ఆకలితో ఏడ్చిన ముసలావిడ శవం గదా ఇది అనుకుంటా దగ్గరికెళ్ళాడు. బిగుసుకుపోయిన అమ్మాజీ గుప్పెట్లో నలిగిన ఆ నోటు అలాగే ఉంది. అది తన భార్య శవమని తెలియని రామిరెడ్డి గట్టిగా కళ్ళు మూసుకొని శివరాత్రి పర్వదినాన గుళ్ళోకెళ్ళొచ్చి దిక్కుమాలిన శవాన్ని చూడటం మహాపాపం, శివ శివ అనుకుంటా అమ్మాజీ శవం పక్క నుంచే వెళ్ళిపోయాడు. మధ్యాహ్న మాట సావిత్రి నాగేశ్వరరావుల సినిమా. చదువుకున్న అమ్మాయిలు లోపలికెళ్ళి మేనేజర్ దగ్గర టికెట్లు తీసుకొని కౌంటర్ దగ్గరకొస్తుంటే ఎదురైన గంగారావు, ఏరా గిరిబాబు, రాత్రి ఏమన్నా తిన్నావా అడిగాడు. లేదు అన్నాడు గిరిబాబు. హోటల్లో నోటు మార్చావా అడిగాడు గంగారావు. లేదసలు హోటల్కే వెళ్ళలేదు అన్నాడు గిరిబాబు. ఇంకా నయం, హోటల్కి వెళ్ళావు కాదు, రాత్రి సరదాకిచ్చిన ఆ నోటు దొంగ నోటు అన్నాడు గంగారావు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.